గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలెననడి కోరిక ఉదయించుచున్నది కాన సెలవియ్యవెండు అని ప్రార్థించగా వశిష్ఠు ఇలా చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాసము మహాత్మ్యమును గురించి చెప్పియున్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కాని ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెననడి కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగ క్షేత్రమునందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమునందు కాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రాజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతింతయని చెప్పచాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కాని చెరువు కాని నుయ్యి కాని కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించి ఉన్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదీను కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును.
మానవుడు జన్మనెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియచేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కాని, జపము గాని, విష్ణు పూజ గాని, యథాశక్తి దానాది పుణ్య కర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించును. కుంభీనసమును నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకరులగు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికిని నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను జవ్వని అయినను ఏ కులము వారైనను కూడా మాఘస్నానమాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ అత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురుభార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించి వారి వద్ద ధనమును హరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపుడవాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతం ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలుగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాప పనులు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు.
అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదొకట చేత ఆ మాసమంతా ఆచరించడి. ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించుబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కావున అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిరాజ వేసి వారికి చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారి దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించున్నట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికి కాని, క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే అడ్డంకులవు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కాని, చేయలేని వారిని కాని, ప్రోత్సహించు వారులను కాని చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కాని, వినుట కాని చేసిన 7వ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యం ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికిని శుభప్రదము. ఓం తచ్చత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.